బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. రాములూరి కళ్యాణ ప్రచారానికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఇక కళ్యాణం లైవ్ లో స్ట్రీమింగ్ కు ఈసీ అనుమతించింది. భద్రాచలంలో సీతారాముల కళ్యాణానికి అనుమతి ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి కోరింది. ప్రతి ఏడాది కళ్యాణ మహోత్సవం ఆనవాయితీగా జరిగేదని పేర్కొంది. ఇందులో రాజకీయ ప్రమేయం ఏమీ లేదని స్పష్టం చేసింది. ఈ క్రమంలో భద్రాద్రి రామయ్య కళ్యాణ మహోత్సవ ప్రత్యక్ష ప్రచారాన్ని అనుమతించాలని విజ్ఞప్తి చేసింది. ఎన్నేళ్లుగా ఈ కళ్యాణ మహోత్సవాల భక్తులు టీవీలో వీక్షిస్తున్నారని తెలిపింది. స్వయంగా ఆలయానికి రాలేని వారంతా టీవీలో సీతారాముల కళ్యాణాన్ని వీక్షించి తరిస్తారని ఈసీకి వివరించింది. దీంతో భద్రాచలం కళ్యాణాన్ని చూసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈసీ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాములూరి కళ్యాణ ప్రచారానికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. కళ్యాణం లైవ్ స్ట్రీమింగ్ కు ఈసీ అనుమతిచ్చింది. భద్రాచలంలో సీతారాముల కళ్యాణానికి అనుమతి ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి కోరింది. ప్రతి ఏడాదిలాగా కళ్యాణ మహోత్సవం ఆనవాయితీగా జరిగేదని పేర్కొంది. ఇందులో రాజకీయ ప్రమేయం ఏమీ ఉండదని స్పష్టం చేసింది. ఈ క్రమంలో భద్రాద్రి రామయ్య కళ్యాణ మహోత్సవ ప్రత్యక్ష ప్రచారాన్ని అనుమతించాలని విజ్ఞప్తి చేసింది. ఎన్నేళ్లుగా ఈ కళ్యాణ మహోత్సవాన్ని భక్తులు టీవీలో వీక్షిస్తున్నారని తెలిపింది. స్వయంగా ఆలయానికి రాలేని వారంతా టీవీలో సీతారాముల కళ్యాణాన్ని వీక్షించి తరిస్తారని ఈసీకి వివరించింది. దీంతో భద్రాచల కళ్యాణం చూసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.